ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా మీరందరూ సంబురంగా ఉండాలి, మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం. రైతు నిరసన దీక్ష పేరు మీద కొడంగల్లో ఇయాల కారుపాటి సభ పెట్టింది. ఈ సభకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరుపడి సర్కార్ మీద బగ్గనే కోపానికి వచ్చిండు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల కోసం కాకుండా అనుముల అన్నదమ్ములు అదాని కోసమే పనిచేస్తున్నాడని విమర్శించిండు. ఈ మీటింగ్లో ఇంకేం మాట్లాడిండు, ఏం కథ అనేది పూరాగా చూద్దాం పాండి. రైతు నిరసన దీక్ష కోసానికి సీఎం రేవంత్ రెడ్డి ఇలాఖల అడుగుపెట్టిన కేటీఆర్ కు ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికిండ్రు. లగచర్ల భూములు ఇయ్యమని చేసిన లడాయిలా ఢిల్లీ దాకా పోయిన జ్యోతి అనే షెల్లే ఇప్పుడు పండంటి బిడ్డను గన్నది. గందుకే మొదలు ఆమె దగ్గరికి పోయిన కేటీఆర్ ఆ బిడ్డకు భూమి నాయక్ అని పేరు పెట్టిండు. ఇక ఆడికేంచి పోయి సభల మాట్లాడిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి ఇన్ని రోజుల పాలనలా చేసిందేం లేదని ఫైర్ అయిండు. 14 నెలల పరిపాలన చూస్తా ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు, ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు, ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు, ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు. ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం, ఆయన అల్లుని కోసం, అదానీ కోసం, బావ మరుదుల కోసం, ఆయన కుటుంబ సభ్యులకు 100,000 కోట్లు దోచుకోవడానికి, ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. ఇదే కాదు, కొడంగల్ గడ్డ మీదుండే సీఎం రేవంత్ అన్నకు గట్టి సవాలే వేసిండు కేటీఆర్ అన్న. రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం, చలో నీకు ఒక బంపర్ ఆఫర్. నువ్వు అంటున్నావు కదా నేను కులగణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండ్రు, నేను రైతు బంద్ వేసిన రైతులందరూ సంతోషంగా ఉండ్రు, రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరు ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు మాటిస్తున్నాం. మేము ఇంతమంది రాము, నువ్వు భయపడకు. మేము ఇంతమంది రాము ప్రచారంకు. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం. గెలుచుడు కాదు నేను చెప్పేది. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. ఇది వాస్తవం. ఈరోజు కొడంగలే కాదు, రాష్ట్రం మొత్తంలో వాస్తవం ముఖ చిత్రం ఇది. ఇన్నరా కొడంగల్ నియోజకవర్గంలో పట్నం నరేందర్ రెడ్డికి 50,000 మెజారిటీ కంటే తక్కువ వస్తే రాజకీయ సన్యాసమే తీసుకుంటా అని అంటున్నాడు. మరిగా కేటీఆర్ సవాల్ మీద సీఎం రేవంత్ అన్న ఏం మాట్లాడతాడో తెలియదు గాని మొత్తానికైతే రాష్ట్రం అంతా కూడా చెయ్యి పార్టీ మీద జనాలు బగ్గనే మంట మీద ఉన్నారట. రైతులే కాదు, ఎవల్ని మందలిచ్చినా పొట్టు తిడుతున్నారని అన్నాడు. ఇక ఇదివరకు ఒక మీటింగ్ లో మాట్లాడిన సీఎం రేవంత్ అన్న తొండలు కూడా గుడ్లు పెట్టని భూములు తీసుకొని పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని చెప్తే అప్పుడే ఆ ఊరి బుజ్జి గివ్వేనా తొండలు పెట్టని భూములు, ఇవి పత్తిశేన్లా లేకుంటే తొండలు గుడ్లా అనుకుంటే వీడియో తీసి పెడితే వైరల్ అయింది కదా. ఇవాళ కేటీఆర్ కూడా లగచర్ల భూముల దగ్గర ఫోటోలు వీడియోలు తీసుకున్నాడు. పచ్చని పొలాలను పట్టుకొని తొండలు గుడ్లు పెట్టని భూములంటడా అని ఫైర్ అయిండు. మొత్తానికైతే సర్కార్ వైఫల్యాలను జనాలకు తీసుకపోనీకి కారు పార్టీ లీడర్లు రోజుకో తీరు నిరసనలు చేస్తున్నారు. చూడాలి మరి గిరిజనుల భూములు తీసుకునే ముచ్చట్ల సర్కార్ ఏం చేస్తుందో. 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నాయని చెప్పి ఈ నడుమ కొంతమంది కలెక్టర్లు సర్కార్ బల్ల బాట పట్టి విద్యార్థులు ఎట్లా చదువుతున్నారు, వాళ్లకు సౌలతులు ఎట్లున్నాయని అరుచుకుంటున్నారు కదా. కలెక్టర్లే కాదు, మేము కూడా పిల్లల తక్లీఫ్లు తెలుసుకుంటాం, వాళ్ళు మంచిగా చదివేటట్టు చేస్తామని చెప్పి ఈ ఎమ్మెల్యే సార్ కూడా ఈ పని ముంగటేసుకున్నాడు. మరి ఆయన ఎవరు, ఏం చేసిండు చూద్దాం పాండ్రి. మొన్న ఇచ్చిన బుక్స్ ఎంతమంది చదివారు? అంటే సంవత్సరం చేస్తారు చదవలేదు బుక్స్ కదా. మీకు ఆ రోజు చెప్పిన చదివినా చదవలేదా? గట్టి చెప్పండి. మంచిగా అర్థమైందా? సెల్ ఫోన్ చూసారా? ఆ కంటెంట్ అడగాలి లేపేవారికన్నా చెప్తారా? అంతే కదా మా నవ్వుతుంట మీరు చదువుతారు కంటెంట్ అడిగితే చెప్తారా? ఇప్పుడు 4 నెలలు కష్టపడి ఆ బుక్స్ ప్రిపేర్ చేసినా మరి మీకు ఇచ్చి కూడా వారం అవుతుంది అనుకుంటున్నా. మరి వారంలో ఇప్పటిదాకా రాత్రి మగలు కళ్ళకి రక్తం కారణం చదవాలి, మీ నెత్తిన కూర్చోబెట్టుకోవాలి కదా మీకు చెప్పింది.
నారాయణపేట జిల్లా నర్వ మండలం పాతరెచ్చుడు సర్కార్ బడిపోయిన మక్తాల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరన్న 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎట్లా చదువుకోవాలే ఏం కథ అనే దాని మీద అవగాహన కల్పించిండు. ఏ పదాన్ని ఎక్కడ ఫిక్స్ తీసుకోపోయి ఎక్కడ తీసుకొని ఫుల్ స్టాప్ దగ్గర ఏ విధంగా ఆగిపోయి దీని అర్థం ఇంతవరకే ఉంది అనే విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి, మన మైండ్స్ అలవాటు చేసుకోవాలి. శ్రీహరన్న చెప్పేది చూస్తుంటే మంచి టీచర్ అయ్యే లక్షణాలు బగ్గనేగా అనస్తున్నాయి. మరిగా ఎమ్మెల్యే కాకుంటే టీచర్ అవ్వునో ఏందో తెలియదు గాని మొత్తానికైతే ఏదో బడికోయినమా, పిల్లలతోని మాట్లాడినమా, పాఠాలు మంచిగా చెప్తున్నారా, బువ్వ మంచిగా పెడుతున్నారా, సౌలతులు మంచిగున్నాయా అని అడిగి బయటపడకుండా పిల్లలు ఏ పాఠాన్ని ఎట్లా చదవాలే ఏం కథ అనేది మంచిగా వివరంగా చెప్పిండు. సార్లు కూడా పిల్లలకు చదువు ఎట్లా చెప్పాలనేది కూడా చెప్పే వరకు అందరు అలర్ట్ అయినరు. 10వ తరగతి ప్రతి ఒక్క విద్యార్థికి ముఖ్యమైంది కాబట్టి మంచిగా చదువుకొని పేరు తెచ్చుకోవాలని చెప్పిండు. మరిగా శ్రీహరన్న నీ నియోజకవర్గంలో ఉన్న అన్ని సర్కారు స్కూళ్లకు సుతం గిట్లనే పోయి చెప్తిరంటే అటు సార్లకు భయం ఉంటది, ఇటు పిల్లలు కూడా మంచిగా చదువుకుంటారు. ఇక శ్రీహరన్న లెక్కనే కడమ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అన్ని సర్కారు స్కూళ్లు హాస్టళ్లు తిరిగితే విద్యార్థులు పడే తిప్పలు తెలుస్తాయి. వాళ్ళకు మంచి సౌలతులు చేస్తే మంచిగా చదువుకొని గొప్పోళ్ళు అవుతారు. కాబట్టి ప్రజా ప్రతినిధులు ఇట్లా ఆలోచన చెయ్యుండ్రి అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు. ఈ రైతులది ఏం గోసుల్లా, పాపం పంట వండించుడు ఒక ఎత్తు అయితే దాన్ని అమ్ముకునుడు ఇంకో ఎత్తు అన్నట్టే ఉన్నది పరిస్థితి. ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించినా అమ్ముకునే యాళ్ళ మాత్రం ఏం ఫాయిదా లేకుండా పోతున్నది. పాపం కొంతమంది రైతులను చూస్తే నిజంగా దుఃఖం అనిపిస్తున్నదిలా. అన్న ఈ కాయ చూడన్న, అసలు కాయ అట్టుందో సక్కదనాల కాయని 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి అడుగుతుంటే నేనేం కావాలా, నేనేం కావాలో అసలు ఇక్కడ ఊపిరిపోతే ఎంత నేను ఏం సమాధానం చెప్పుకోవాలా. సక్కదనం కాయ చేసుకొస్తే 3 ఏళ్ళు కట్ట అడుగుతుంటే నా పరిస్థితి ఏం కావాలా. మరి 2500 అంటే ఏంది రైతు పరిస్థితి. అయ్యో పాపం ఆ అన్న బొచ్చంతా గుద్దుకుంటే ఏడుస్తుంటే చూసినోళ్ళందరికీ మస్తు బాధ అనిపిస్తున్నదుల్లా. 6 గాలం కష్టపడి వండించి ఆఖరుకు పంట అమ్ముకుందామని మార్కెట్ కు మిర్చి పట్టుకత్తే అగ్వసగ్వకే కొంటామనే వరకు గీ ధరతోని పంట అమ్మితే నేను పంట వండియనీకి చేసిన అప్పులన్నీ ఎట్లా తీరుద్దును, పిల్లల్నెట్లా సాదుకుందునని గీ తీరుగా దుఃఖపడుతున్నాడు. ఒక్క ఈ అన్నే కాదు, ఖమ్మం మార్కెట్ కు మిర్చి పట్టుకొచ్చిన రైతులందరూ గిట్లనే బాధపడుతున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నావరం ఊరికెంచి ఖమ్మం మార్కెట్ కు మిర్చి పట్టుకత్తే ధర లేక ఈ రైతన్న అల్లాడే పరిస్థితి మోపైంది. గుండెలు బాదుకుంటున్న ఈ రైతు గోస మనసులేని ముఖ్యమంత్రికి వినిపిస్తలేదా? కనికరం లేని కాంగ్రెస్ సర్కార్ కు కనిపిస్తలేదా? మాయ మాటలు నమ్మిన పాపానికి మిర్చి రైతు కంట్ల కారం కొడతారా? 2 ఆడపిల్లల తండ్రిని అరిగోస పెడతారా? ఇందిరమ్మ రాజ్యంలో చెప్పిన మార్పు ఇదేనా? వ్యవసాయ మంత్రి ఇలాకాలనే గిట్టుబాటు ధర లేకపోతే రైతులేం కావాలే? ఖమ్మంలో 3 మంత్రులున్నా ఏం చేసుకోవాలే? బోనస్ పేరిట బోగస్ మాటలు ఆపుండ్రిగా. మిర్చి రైతుకు కనీసం మద్దతు ధర ఇప్పియుండ్రని మాజీ మంత్రి కేటీఆర్ సర్కార్ మీద గట్టిగానే ఫైర్ అయిండు. ఈ ముచ్చట్ల రైతులకు ఎట్లా లాభం చెయ్యొచ్చని మా రిపోర్టర్ అన్న మార్కెట్ కమిటీ ఆఫీసర్ దగ్గరకు పోయి అడిగితే ఏమన్నాడో ఇనుండ్రే. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు రైతు బంధు పథకం అనే రైతు బంధు పథకం ఉంది. మార్కెటింగ్ శాఖ తరఫున ఏదైనా రైతుకి తక్కువగా రేట్ అనిపించినప్పుడు వారు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుని ఆ బాండ్ పైన గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకొని 6 నెలల వరకు వడ్డీ లేకుండా వారి సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చును. రేటు రాలేదని చెప్పి ఏ రైతు కూడా నిరాశ చెందవద్దండి. మార్కెటింగ్ శాఖ మాత్యులు మరియు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము రైతు బంధు లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఖమ్మం మార్కెట్ యార్డే కాకుండా ఇతర మార్కెట్ యార్డ్ల నుంచి కూడా ఈ లోన్లు మేము ఇచ్చేదానికి కూడా యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. కాబట్టి రైతులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలనేది మా విన్నపం. మరిగా ఇన్నర్ కదా రైతులు, మీరు మార్కెట్ కి తీసుకుపోయిన పంటను అగ్వసగ్వకు అమ్ముకునే అవసరం లేదు. మీకు ధర తక్కువ అనిపిస్తే మార్కెట్ యార్డులున్న కోల్డ్ స్టోరేజ్ ల పంటను పెట్టి లోన్ తీసుకోండ్రి, మళ్ళా ధర పెరిగినప్పుడే అమ్ముకోండ్రి. అంతేగాని అటెన్క ఏమైతుందో ఏం పోతుందో అనే బాధతోని ఉత్తగా తక్కువ ధరకు అమ్ముకొని నష్టాల పాలు కాకుండ్రి. మరిగా మార్కెటింగ్ అధికారులు సర్కార్ పెద్దలు ఇట్లా ధర పడిపోయినప్పుడు సర్కార్ తరపున గిట్టుబాటు ధర వచ్చేటట్టు చెయ్యుండ్రి. అట్లా కాకుంటే రైతులు నష్టానికి అమ్ముకోకుండా మీరే కోల్డ్ స్టోరేజ్లు పెట్టుకొని లోన్లు ఇచ్చేటట్టు రైతులకు అవగాహన కల్పియుండ్రి. అట్లయితేనే రైతు బతుకు బాగుపడుతుంది, పట్టెడన్నం తినగలుగుతాడు.
అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ట్రాఫిక్ ఉన్నదిలా ఈ పట్నంలో. ఈ ట్రాఫిక్ చూస్తుంటే మంచిగా పల్లెటూరుకు పోయి బతికితే మంచిగా ఉండి అనిపిస్తున్నది. ఆఫీస్కి వద్దామంటే ఈ ట్రాఫిక్ చేయబట్టి తలకాయ పాడవుతున్నది. నాకే కాదు పట్నంలో ఉన్న చాలా మంది గిట్లనే అనిపిస్తుండొచ్చు. కానీ గీ ట్రాఫికే మనకు గిట్ల అనిపిస్తే గిది మాత్రం వేరే లెవెల్ ట్రాఫిక్. అసలు వామ్మో జిందగీల సుతం ఎన్నడు చూడని ట్రాఫిక్ ఉన్నది పోన్రి. వాయమ్మనే మామూలుగా లేదు కదా ట్రాఫిక్. అసలు దాంట్లోకేంచి వాళ్ళు బయట పడతారా అనిపిస్తున్నదిలే చూస్తుంటే. అవు మరి ఏ 5 కిలోమీటర్లో 10 కిలోమీటర్లో కాదు, ఏకంగా 300 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయ్యే వరకు బండ్లు కార్లు కుంభమేళ బాట పట్టిన వాహనాలు జనాలు మొత్తం ఎక్కడికక్కడనే ఆగిపోయి దునియాల్నే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ గా రికార్డులకు ఎక్కింది. శనివారం ఆదివారం చాలా మంది భక్తులు ప్రయాగ్రాజ్ బాట పట్టేటాళ్లకు ఇట్లా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక హైవేల మీద భగ్గ ట్రాఫిక్ జామ్ అయ్యే వరకు జనాలు ముంగట్కి పోలేక వెనకకు రాలేక మస్తు గోసపడుతున్నారు. గంటల కమానం ట్రాఫిక్ లనే ఇరుక్కుపోయే వరకు బువ్వకు నీలకు సుతం గోసపడుతున్నారు. ఇంకో దిక్కు భక్తుల రద్దీ ఎక్కువ అయ్యే వరకు సంగం రైల్వే స్టేషన్ ను అధికారులు వచ్చే శుక్రవారం దాకా మూసేసిండ్రు. యూపీ సర్కార్ చేతగానితనం చెయ్యంగానే కుంభమేళకు పోయే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఫైర్ అయిండు. ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేయడానికి ఎంబట్నే పని మొదలు పెట్టాలని డిమాండ్ చేసిండు. మరిగా ప్రయాగ్రాజ్ పోదామనుకుంటున్న భక్తులు జర ఇప్పుడున్న పరిస్థితులు చూస్తున్నారు కాబట్టి అక్కడి పరిస్థితి కొంచెం కంట్రోల్కి వచ్చేదాకా ఆగుండ్రి, లేకుంటే మీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి చూసుకొని పోన్రి మరి. ఇయాల రేపు ఎవ్వరు ఎట్లుంటారో ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం తెలియకుండానే ఉన్నదుల్లా. నిమిషం ముందు సంబురంగా ఆడిపాడిన మనుషులు కూడా అప్పటికప్పుడే కానరాని లోకాలకు పోతున్నారు. పాపం గీడ కూడా ఒక షెల్లే అప్పటిదాకా మంచిగా డాన్స్ చేసింది కానీ ఇంతల్ని ఏం జరిగిందో చూడుండ్రి. ఇగో ఈ షెల్లె మస్తు బ్రహ్మాండంగా డాన్స్ చేస్తున్నది కదా. పాపం స్టేజ్ మీద డాన్స్ చేస్తుండగానే ఏమైందో తెలియదు కానీ చూసిండ్రా ఎట్లా అడ్డం పడ్డదో. మరిగా చాలా సేపటి సంది డాన్స్ చేసి నెరివడి గిట్ల కూలబడ్డది కావచ్చు అనుకున్నారు కానీ చుట్టాలు స్టేజ్ మీదకి ఎక్కి చూసే వరకు జీ విడిచింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లుండే పరిణితి అనే ఈ షెల్లకు 23 ఏళ్ల వయసు ఉంటదట. చుట్టాల హల్దీ ఫంక్షన్కి వచ్చి గిట్ల డాన్స్ చేసింది. కాకుంటే చేసేది చెయ్యంగానే ఇట్లా అడ్డం పడే వరకు అక్కడున్నోళ్ళు దావఖానకు తీసుకపోతే గుండెపోటొచ్చి జీ విడిచిందని చెప్పిండ్రట. పాపం ఇదివరకు ఆమె తమ్ముడు కూడా గిట్లనే గుండెపోటుతోని జీ విడిచిండట. ఇప్పుడు ఈమె కూడా పోయే వరకు ఇంటోళ్ళు మస్తు బాధపడుతున్నారట. కానీ ఈ కరోనా వచ్చిన కాడ నుంచి చాలా మంది ఇట్లా గుండెపోటుతో జీ విడుస్తున్నారు. ఎప్పుడు ఏమైతుందో ఎవ్వరికి తెలియకుండానే అవుతున్నది పోన్రి. మరిగా పబ్లిక్ మీరైతే ఏ చిన్న అనుమానం వచ్చినా పరీక్షలు చేయించుకోన్రి, పైలంగుండుండ్రి సర్నా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీళ్లు మీదికి ఎత్తిపోసుట్లా కిందున్న మేడిగడ్డ కాడ నుంచి మొదలు పెడితే ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గుడి దాకా గోదావరిలో నీళ్లు ఎప్పటికీ నిల్వుంటున్నాయి. ఎండాకాలమైనా చలికాలమైనా కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ గోదావరి నిండా నీళ్లుండేది. కానీ ఇది ఇదివరకు ముచ్చట. ఇప్పుడు చూడుండ్రి గోదావరి ఎట్లున్నదో. తెలంగాణలో చాలా మంది భక్తులు మంచి జరిగినా చెడు జరిగినా గంగా తానం మాత్రం ఖచ్చితంగా చేస్తారు. పండుగలు పబ్బాలున్నప్పుడు బగ్గమంది భక్తులు గంగా తానానికి పోతుంటారు. ఇక ఉత్తర తెలంగాణ ప్రజలు గోదావరిలో తానం చేస్తే దక్షిణ తెలంగాణ ప్రజలు కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేస్తారు. ఇదివరకు వర్షాకాలంలో మాత్రమే గోదావరి నిండుగా పోయేది. ఎండాకాలం దగ్గరకు వచ్చిందంటే మాత్రం ఎండిపోయి ఉష్కేదే లేదు. కాకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన కాడ నుంచి కాలంతోని సంబంధం లేకుండా ఎప్పటికీ గోదావరి నిండా నీళ్లే ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు బ్యారేజీల నుంచి నీళ్లు ఎత్తిపోస్తున్నారు కాబట్టి నీళ్లకు కరువు లేకుండా అయింది. కానీ ఈ ఏడు కథ మారింది. సాగునీళ్లకు కాదు, కనీసం తానాలు చేయనీకి కూడా గోదాట్లే నీళ్లు లేకుండా అయినాయి. పెద్దపల్లి జిల్లా గోదావరికని దగ్గరున్న గోదావరిలో తానాలు చేయనికచ్చిన భక్తులు నీళ్లు లేకపోయే వరకు చాలా ఇబ్బంది పడుతున్నారు. మొన్నటిదాకా మెట్ల దాకా నీళ్లుండేది, అల్కగా తానాలు చేసి పోయేది. ఇప్పుడు ఎక్కడనో కొసకు ముత్తమంత పాయబోతున్నది. ఈ పరిస్థితి ఎందుకచ్చిందని ఫైర్ అవుతున్నారు. ఈ సర్కార్ కనీసానికి తానాలు చేయనీకన్నా గోదాట్లే నీళ్లిడవకుంటే శివరాత్రి యాళ్ల ఎట్ల తానాలు చేసుడు ఏం కథ అని ప్రశ్నిస్తున్నారు. మరిగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కాళేశ్వరం కూలేశ్వరం
కాళేశ్వరం అయింది, అన్నారం అంగడంగడైంది అనే మాటలు బందుపెట్టి ఇప్పటికైనా కాళేశ్వరం నీళ్లను పంపింగ్ చేసి నీళ్ళెత్తిపోయుండ్రి, ఇటు తానాలకు అటు తాగునీళ్లకు గోస లేకుండా చూడుండ్రి అని అక్కడి జనాలు అడుగుతున్నారు. చూడాలి మరి ఏం చేస్తారో. మనం ఏదైనా పోటీలలో గెలిచినామంటే ఖచ్చితంగా పథకాలు ఇస్తారు. ఇక దేశం తరపున ఆడే ఆటగాళ్ళు గెలిస్తేనైతే వాళ్ళకు పథకాలతో నట్టుగా ప్రైజ్ మనీ కూడా గట్టిగానే ఇస్తారు. మొన్నట్లా మహిళల అండర్-19 వరల్డ్ కప్ పోటీల బ్రహ్మాండంగా ఆడిన గొంగడి త్రిషకు మన సీఎం రేవంత్ అన్న ఇంటికి పిలిచి మరి ₹1 చెక్కు చేతిలో పెట్టిండు కదా. ఇక ఇప్పుడు టీమిండియా క్రికెటర్లకు సుతం బీసీసీఐ పెద్ద గిఫ్టే ఇచ్చింది. మరి అదేందో మీరే చూడుర్రి. వావ్, చూస్తుంటేనే ఆ రింగ్ పెట్టుకుంటే మంచిగుండ అనిపిస్తున్నదిలే. అవు మరి అంత బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ ఉంగరాలు. పోయినేడు వెస్టిండీస్ లో జరిగిన T20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలుచుకున్నది కదా. ఇక అప్పట్లో దేశమంతా ధూమ్ ధామ్ గా సంబరాలు కూడా చేసుకున్నారు. ఆయాల వరల్డ్ కప్ లో పాల్గొన్న ఆటగాళ్ళందరికీ కలిపి బీసీసీఐ 125 కోట్ల ప్రైజ్ మనీ ఇచ్చింది. దాంతో నట్టుగా ఇప్పుడు ఆటగాళ్ళందరికీ ఎప్పటికీ యాదుకుండేటట్టు విలువైన డైమండ్ రింగ్స్ ను కూడా ఇచ్చింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి ఆటగాళ్ళందరినీ గౌరవించింది బీసీసీఐ. ఇక వజ్రాలు పొదిగిన ఉంగరాలకు సంబంధించిన వీడియోను ఇప్పుడు బీసీసీఐ బయట పెట్టేటాళ్లకు క్రికెట్ అభిమానులంతా మస్తు ఖుషి అవుతున్నారు. ఆటగాళ్ల కష్టానికి మంచి గుర్తింపే దక్కిందనుకుంటా ఆటగాళ్ల కంటే ఎక్కువ అభిమానులే సంబరపడుతున్నారు. కానీ చిన్న వరల్డ్ కప్ గెలిస్తేనే ఆటగాళ్లకు పెద్ద మొత్తంలోనే పైసలతో నట్టుగా గిఫ్టులు ఇచ్చింది. అదే అసలు వరల్డ్ కప్ గెలిచుంటే కథ వేరే తీరుండని కొందరంటుంటే క్రికెట్ ను ఇట్లా ఆదరిస్తున్నారు కాబట్టి చాలా మంది క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్ లెక్కనే వేరే ఆటలను కూడా ప్రోత్సహిస్తే మన దేశం కెంచి రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ ల పథకాలు కొట్టేటోళ్లు తయారైతారని అంటున్నారు క్రీడలంటే ఇష్టం ఉన్నోళ్లు. మరి క్రీడాభిమానుల కోరికను మన్నించి రాబోయే రోజుల్లో ఖేలో ఇండియా కార్యాన్ని సెంటర్ సర్కార్ ఇంకింత ముంగటికి తీసుకుపోయి ఎంతమంది క్రీడాకారులను తయారు చేస్తుందో చూడాలి. ఇగో ఇవులా అయ్యాటి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండుర్రి. సరేనా? ఉంటాం వల్ల నమస్తే.